చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఛాంబర్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. దాదాపుగా గంట సేపు వీరిరువురు కూడా భేటీ నిర్వహించారు. ఈ భేటీలో ప్రధానంగా అసెంబ్లీ హాల్ నుంచి సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన ఛాంబర్ కు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర బడ్జెట్ తో పాటు తాజా రాజకీయ పరిణామాలు, ఈ నెల 20వ తేదీన జరగబోయే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర బడ్జెట్ లో వివిధ శాఖలకు కేటాయించిన బడ్జెట్ పై సమావేశంలో చర్చ జరిగింది. అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలను బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులున్నాయి అని కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. మే నుంచి ప్రారంభించే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపై కూడా ఈ భేటీలో చర్చ జరిగింది. దీనికి సంబంధించిన నిధుల సమీకరణపై కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి చెప్పారు. ఈ తల్లికి వందనం కార్యక్రమంలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే, చదువుకునే పిల్లలుంటే వాళ్ళందరికీ కూడా ఇస్తాము అని చెప్పి కూడా మనం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో హామీ ఇచ్చాం కాబట్టి అందుకు అనుగుణంగానే నిధుల సమీకరణ కూడా జరుగుతుంది అని కూడా ప్రకటించారు. మే నెలాఖరులోపు ఈ నిధుల విడుదల చేస్తాము అని కూడా ఆయన తెలిపారు. ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికపై కూడా ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగింది. ఇప్పటికే నాగబాబుని కేబినెట్ లోకి తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో అందుకు అనుగుణంగా జనసేన నుంచి నాగబాబు అభ్యర్థిత్వం గురించి ఇద్దరి మధ్య కూడా చర్చకు వచ్చింది. తప్పనిసరిగా నాగబాబుని శాసన మండలికి తీసుకొని అక్కడి నుంచి కేబినెట్ లోకి తీసుకుందాము అని కూడా చంద్రబాబు ప్రతిపాదించారు. ఇప్పటికే తాను దీనికి సంబంధించి ప్రకటన కూడా విడుదల చేసి ఉండటంతో దానికి కట్టుబడి ఉండాలి అని కూడా నిర్ణయించారు. ఇక బీజేపీకి సంబంధించిన సీట్లు బీజేపీ కూడా అడుగుతుందని, అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేయలేకపోయిన అభ్యర్థుల నుంచి పోటీ ఎక్కువగా ఉందని, అందువల్ల ఈసారి ఈ 4 స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థుల్ని నిలుపుతాము అని కూడా చంద్రబాబు సూచించినట్టు తెలిసింది. దాదాపుగా గంట పాటు జరిగిన ఈ సమావేశంలో ఎవరెవరికి ప్రాధాన్యత కల్పించాలి అనే అంశంపై కూడా కొద్దిసేపు చర్చ జరిగింది. దీనిపై ఇంకా తుది నిర్ణయానికి రావాల్సి ఉంది అని కూడా భావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 5వ తేదీ ఉదయం బయలుదేరి ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన 6వ తేదీ ఉదయం మళ్ళీ ఢిల్లీ నుంచి విశాఖపట్నం వెళ్లి మళ్ళా తిరిగి సాయంత్రం మధ్యాహ్నం నుంచి ఢిల్లీ వెళ్ళనున్నారు. ఆయన మళ్ళా 7వ తేదీ మధ్యాహ్నానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సమావేశాలకు ఢిల్లీ నుంచి వచ్చి హాజరవుతారు. సాయంత్రం 3 గంటలకు మళ్ళీ కేబినెట్ సమావేశం ఉంది. ఈ కేబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రికి కానీ లేకపోతే 8వ తేదీ ఉదయానికి కానీ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి ప్రకటించనున్నారు. 10వ తేదీకి నామినేషన్లు తుదిగడువు కావడంతో ఆ రోజు కల్లా కూడా కూటమి పక్షాల నేతలు మరోసారి సమావేశమై అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకొని ప్రకటించాలని కూడా నిర్ణయానికి వచ్చినట్టు మనకు సమాచారం అందింది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.